హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరుపతిలోని శ్రీనివాసంలో ఉండే శ్రీవారి విగ్రహము అంటే విగ్రహం కాదు, ఇవి ఇలాగ తయారు చేయించారనమాట. స్వామివారికి అలంకరణలు ఎలా చేస్తారు, ఏ ఏ రోజు ఏ ఏ నగలు ధరిస్తారు, తర్వాత ఏ వాహనము మీద ఊరేగిస్తారు ఏ రోజు, అలాగా అన్నీ వివరంగా ఇందులో పొందుపరిచారండి. చూడని వాళ్ళు చూస్తారనేసి ఇలా చూపెడుతున్నాను. ఇది విశాఖపట్నంలోని గాజువాక వాళ్ళు తయారు చేయించారండి. చాలా వివరంగా రాశారు దీని మీద అన్నీను, వాహనాల పేర్లు, తర్వాత ఏడుకొండలు పేర్లు అన్నీ వివరంగా రాశారు. ఇప్పుడు ఇది అద్దాల్లో బాక్స్లో ఉన్నందువలన లోపలికి ఎవరికి వెళ్ళడానికి ఉండదండి, బయట నుంచి చూడడమేను. ఇలాగా రోజు దీపం పెడుతుంటారు. దానికి మాత్రం ఒక డోర్ ఉంది, ఆ డోర్ ఓపెన్ చేసి లోపల దీపం పెట్టేసి వస్తుంటారు, అగరబత్తులు వెలిగిస్తుంటారు. అక్కడ వచ్చిన శ్రీనివాసంలో ఉన్న జనాలందరూ ముందే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎక్కువగా ఇక్కడికి వెళ్తుంటారు కదా, వచ్చిన యాత్రికులందరూ శ్రీనివాసంలోనే దిగుతుంటారు. అక్కడే ఉండి తిరుపతిలో ఉన్న దేవస్థానాలన్నీ చూస్తుంటారు. ఇక్కడ అలంకరణ చూడండి, కిరీటము ఎంత బాగా తయారు చేశారో పైనుంచి చూపెడుతున్నాను చూడండి. చాలా బాగుందండి చేయడము. ఈ డిజైన్ చేసింది కూడా చాలా బాగా చేశారు. డిజైన్ చేసి స్వామివారిని అలంకరణ అవన్నీ చూపడము కాకుండా పక్కన వివరం కూడా రాశారు చూడండి. అన్నీ వివరంగా అన్నీ మీరు చూసారంటే స్వామివారి చరిత్ర, తర్వాత బ్రహ్మోత్సవాల్లో ఏ ఏ వాహనం వాడతారు, ఏ రోజు ఏ వాహనం వాడతారు, అవన్నీ వివరంగా రాశారండి. ఇప్పుడు 7 రోజులు 7 వాహనాల మీద ఊరేగిస్తారు కదా దేవుణ్ణి, అలాగా ఆ వాహనాల పేర్లన్నీ కూడా రాశారు చూడండి. జూమ్లోని చూపెడుతున్నాను, ఎంత బాగా చేయించారో అసలు. ఇక్కడ అంతా వివరంగా రాశారండి, ఇలాగ చదువుకుంటారనేసి జూమ్లో చూపెడుతున్నాను. వివరంగా రాశారండి. నేను వాహనాల పేర్లన్నీ కూడా రాశారు. కల్పవృక్ష వాహనము అదో చూడండి, ఇక్కడ సూర్యప్రభ వాహనము, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉందండి. మొత్తం అంతా చుట్టుపక్కల అంతా చూపిస్తున్నాను చూడండి. ఇది జీవిత చరిత్ర రాశారు, శ్రీవారి జీవిత చరిత్ర. ఇవన్నీ అలంకరణలు. శ్రీరామ, అంజనాద్రి, ఇవన్నీ కొండల పేర్లండి. వారాహి, వెంకటాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, శేషాద్రి.